హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాం. మా పాప అన్నప్రాసన అండి. ఇది నా లైఫ్‌లో మర్చిపోలేని రోజండి అని చెప్పుకోవచ్చు. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. ఆ అన్నప్రాసన రోజు మా పాప అయితే డైలీ చాలా సింపుల్‌గా ఉంటది కదా! ఆ ఫ్రాక్ ఏసేసరికి చాలా చిరాకుతో ఉంది. అండ్ ఫైనల్‌గా చేసాము. ఫస్ట్ అయితే బుక్ పట్టుకుంది. చాలు బుక్ అయితే పట్టేసుకుంది కదా అనుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే మనీ దగ్గరికైతే వెళ్ళిపోయింది. ఆ బనానా అనేది మనీ గాలికి పోకుండా ఉండడానికని పెట్టాము. ఇంక వెంటనే ఆ నోట్లో అయితే ఆ బనానా తీసి ఇటు సైడ్ పెట్టానో లేదో వెంటనే తీసేసుకొని అవి ఇవ్వడం లేదు. అసలు మనీ ఎంత ఇష్టంగా తీసుకుంటుందో మీరే చూడండి అసలు. ఆ నోట్స్ అయితే ఒకటైతే చినిగిపోయింది గూడా తీసేసరికి. అస్సలు ఇవ్వడం లేదు. అసలు మేమైతే ఎంత నవ్వుకున్నామంటే ఈ వీడియో చూడలేక, అప్పుడు చూడలేక అసలు ఇవ్వట్లేదు మనీ. అసలు లాక్కుంటున్నా గానీ మళ్ళీ ఏడుస్తా ఉంది మనీ కోసమే. తర్వాత ఇంక గోల్డ్ గూడా ఉంది గదా పక్కన. అది పట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. మనీ అయిపోయింది, బుక్ అయిపోయింది. ఫస్ట్ అయితే బుక్ పట్టేసుకుంది. చాలా హ్యాపీ. మనీ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ కూడా తీసేసుకుంది గోల్డ్‌ది. చాలు. ఇంకింతకంటే ఏం కావాలండి? చదువుంటే ఆటోమేటిక్‌గా మనీ వచ్చేస్తది. మనీతో పాటు ఇంకా ఆడపిల్ల కదా! ఎంతైనా గోల్డ్ మీద ఆశ కూడా ఉంటది. ఓకే. అండ్ ఫైనల్‌గా గాజు కూడా పట్టేసుకుంది. ఫస్ట్ బుక్, నెక్స్ట్ మనీ, నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పట్టుకుంది. ఇంకేడుస్తా ఉంది. పట్టుకుంది గదా! ఇంక తర్వాత అది అసలు ఇవ్వడం లేదు. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం సేపు ఆడిపిచ్చండి అన్నారని ఉంచాను. మళ్ళీ తీసి గాజయితే పక్కన పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ వాళ్ళు ఇంకా కొంచెం సేపు ఉంచమ్మా ఆడుకుంటుంది కదా అన్నారు. సరే అని చెప్పి సైలెంట్ ఉన్నాను. ఇంక తర్వాత అది నోట్లోకి పోవట్లేదని చెప్పి ఏడవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంక లాస్ట్‌లో తీద్దాంలే అనుకుంటుంటే మళ్ళీ మనీ తీసేసుకుంది. మనీ మాత్రం అస్సలు వదలట్లేదు. మరి ఫ్యూచర్ ఎలా ఉంటదో చూడాలి. అప్పటికే నిద్రకొచ్చేసింది తను. ఇంక అలా నోట్లో పెట్టేసుకొని వాటిని చించేసి చాలా సేపయితే ఆడుకుంది. ఇంక తర్వాత ఇంక అప్పటికే చాలా సేపు ఉంచామని తీసేశారు మా మావయ్య గారు. అదైతే చూడండి ఎలా కొరుకుతుందో దాన్ని. చించేస్తుంది అస్సలు. హైలైట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు ఆ రోజు. ఇంకేడుస్తుంది ఇవ్వలేదని జెప్పి. చూడండి ఎలా ఏడుస్తుందో. అక్కడైతే ఇంకా పెద్దగా ఏడ్చింది. అది మీకు వినిపించడం కుదరలేదు కదా! అయిపోయింది. ఇంకింతటితో మా బాబుని తీసేసుకున్నాము. ఇంక చిన్నగా ఇంట్లో వాళ్ళ వరకే కదా! ఇలా క్యాంటీన్‌కి ఇచ్చేసాం. భోజనాలు తీసుకొనొచ్చారు. ఒక స్వీటు, పొంగల్, బిర్యానీ రైసు. కార్తీక మాసం కదా! చాలామంది వెజ్జే తినడానికి ఇష్టపడతా ఉన్నారు. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇదంతా మిగిలిపోయింది. చాలా అంటే చాలా మిగిలిపోయింది. మళ్ళీ పక్కన వాళ్ళకి ఇచ్చేసాంలేండి. ఇంక ఇది వచ్చేసి ఒక ఫ్రై కర్రీ. నెక్స్ట్ వచ్చేసి వెజ్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. ఇంకా పప్పు, సాంబార్, రసం అయితే పక్కా ఎక్కడైనా కానీ. పెరుగు, రసం, పప్పు, సాంబార్, వైట్ రైస్. నా మీల్స్ అయితే ఇది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్స్ అండి అందరికీ.